భారత్లో దాదాపు 40% మంది వయోజనులు అధిక బరువు స్థూలకాయంతో బాధపడుతున్నారు అని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సహజ సిద్ధమైన పద్ధతుల్లో బరువు తగ్గాలి అనుకునే వారికి గోంద్ కటీరా ఒక అద్భుతమైన పరిష్కారంగా మారుతోంది. ఆస్ట్రాగలస్ మొక్క నుండి లభించే ఈ సహజ జిగురు కేవలం వేసవిలో ఒళ్ళు చల్లబరచడానికే కాకుండా బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సౌరభ్ సేథీ, డాక్టర్ శుభో వత్స వివరిస్తున్నారు. ఆకలిని నియంత్రించి గోంద్ కటీరాలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని నీటిలో నానబెట్టినప్పుడు అది జెల్ లాగా మారుతుంది. ఇది మన జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపచేసి తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా అందేలా చేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఫలితంగా అనవసరమైన చిరుతిళ్ళు తినాలి అనే కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడం ద్వారా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థకు మెదడుకు మధ్య ఉండే సంతృప్తి సంకేతాలను ఇది మెరుగుపరుస్తుంది. ఎంత తీసుకోవాలి? గోంద్ కటీరాను సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. దీనిని నేరుగా పొడి రూపంలో కాకుండా నీటిలో నానబెట్టి అది పూర్తిగా ఉబ్బిన తరువాత మాత్రమే తీసుకోవాలి. రోజుకు 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు నానబెట్టిన గోంద్ కటీరా సరిపోతుంది. ఉదయం పూట లేదా మధ్యాహ్నం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందడమే కాకుండా రోజంతా ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది నేరుగా కొవ్వును కరిగించదు, కానీ బరువు తగ్గే ప్రక్రియకు అవసరమైన జీర్ణక్రియను, ఆకలిని నియంత్రించడంలో అద్భుతమైన సపోర్టర్గా పనిచేస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సహజసిద్ధమైనదైనప్పటికీ అందరికీ గోంద్ కటీరా సరిపడకపోవచ్చు. ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, కడుపు ఉబ్బరం లేదా ఇతర తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు పడని వారు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి. కేవలం గోంద్ కటీరా వల్లనే బరువు తగ్గిపోరు అని, సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర కూడా తోడ్పడినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.